వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రికి వచ్చే రోగులందరికీ అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి సూపరింటెండెంట్ ఏఎస్ లావణ్య కుమారి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే ట్రోమా కేర్ సెంటర్ ప్రారంభిస్తున్నామని, దీని ద్వారా అనేక సేవలు ఆసుపత్రికి ద్వారా పొందుతున్నామని తెలిపారు. ఇక ఆసుపత్రికి వచ్చే రోగుల సహాయకులకు భోజనాలు చేసే భవనాలు ఏర్పాటు చేసినప్పటికీ వారు ఎక్కడ పడితే అక్కడ భోజనం చేస్తూ అపరిశుభ్రత వాతావరణం అవుతుందని తెలిపారు. ఇక ఆసుపత్రి ఆవరణంలో ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్న కారణంగా పక్కనే ఉన్న టీబీ ఆసుపత్రి పాత బిల్డింగ్ ను కూల్చివేసి పార్కింగ్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. ఇక కాబట్టి రోగులతో పాటు ఆసుపత్రికి వచ్చే సహాయకులు అందరూ సహకరించారని విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ లావణ్య కుమారి, సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాకినాడ. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ పలు విధాల రోగులకు, అనేక మంది రోగులకు ప్రతినిత్యం కూడా సేవ చేస్తుంది. మాకు ఇక్కడికి రోగుల తాకిడి అధికంగా ఉండి రోజుకి 2500 నుంచి 3000 వరకు ఓపీ ప్రజలు వస్తున్నారు. దానిలో మనకి హాస్పిటల్లో కూడా ఇన్పేషెంట్స్ చాలామంది ఉంటారు. వీరందరికీ కూడా వచ్చే అటెండెంట్స్ అంటే సహాయకులకి మనం ఏర్పాట్లు చేస్తున్నాము. సహాయకులకు వచ్చిన వారు నిరీక్షించడానికి, వారు భోజనం చేయడానికి కొన్ని ప్రదేశముల్లో వాళ్ళకి షెడ్లు కట్టి ఉన్నాయి. ఇప్పుడు గైనిక్ అంటే పురుళ్ళ వార్డుకి వచ్చిన వాళ్ళకి వాళ్ళ సహాయకులు వెయిట్ చేయడానికి పురుళ్ళ వార్డు వెనక మనం ఒక షెడ్ నిర్మించాం. ఆ షెడ్లో వారు వెయిట్ చేయొచ్చు. వర్కింగ్ అవర్స్, విజిటింగ్ అవర్స్ హాస్పిటల్కి 4 to 6 అంటే సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ఎవరైనా కూడా వచ్చి ఇన్పేషెంట్స్ని చూడొచ్చు. సెకండ్ టైంలో మామూలు ఉదయము లంచ్ అవర్ అంటే 12 గంటలకు క్యారియర్ తేవడానికి ఒక మనిషిని అనుమతిస్తారు. సో క్యారియర్ తెచ్చి ఇచ్చి ప్రతి పేషెంట్ దగ్గర ఉండడానికి ఒక్కొక్క సహాయకుడిని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఆమోదిస్తుంది. ఒక సహాయకుడు ప్రతి పేషెంట్ దగ్గర ఉండొచ్చు. బట్ ఎక్కువ మంది సహాయకులు చూడడానికి ఒక నిర్ణీత సమయం కాకుండా ఇష్టం వచ్చినట్టు వస్తే ఏమవుతుందంటే హాస్పిటల్లో ఇన్ఫెక్షన్ రేట్స్ ఎక్కువ అవుతాయి. దీనివలన పేషెంట్ కూడా స్టే కూడా ప్రొలాంగ్ అవుతుంది. ఎక్కువ అది సమయం ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఎక్కువ మందులు అవసరం వస్తుంది. సో మళ్ళీ వాళ్ళు కోలుకోవడం కూడా లేట్ అవుతుంది. సో మా విజ్ఞప్తి ప్రతి ప్రజానీకానికి కూడా ఏంటి అంటే, సహాయకులకు నిర్ణీత సమయాల్లో మనం ఎక్కడ వేచి ఉండమంటున్నామో అక్కడ వేచి ఉండండి. ఇప్పుడు సర్జరీ బ్లాక్కి, కార్డియాలజీకి ఎదురుగుండా కూడా మేము బ్లాక్ కట్టున్నాము, ఒక హాల్ కట్టున్నాము. మీరు అక్కడ భోజనం చేయొచ్చు, అక్కడ వెయిట్ చేయొచ్చు. అలాగే జన్మభూమి సత్రం ఉంది, దాని దగ్గర కూడా మీరు వెయిట్ చేయొచ్చు. గైనిక్ పేషెంట్స్, తర్వాత పురుళ్ళ వార్డు కోసం వచ్చిన వాళ్ళు పురుళ్ళ వార్డు వెనక ఉన్న షెడ్లో మీరు వెయిట్ చేయొచ్చు. రోజుకి ఒక పేషెంట్ కోసం ఒకళ్ళే ఉండండి దగ్గర. సో దట్ ఇట్ విల్ బి గుడ్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ అండ్ ఆల్సో ఫర్ మీ పేషెంట్స్ కోసమే, మీకు తొందరగా కోలుకొని క్షేమంగా ఇంటికి వెళ్ళడానికి మా వైపు నుంచి ఇది అభ్యర్థన. తర్వాత మనం ట్రామా కేర్ బ్లాక్ కూడా స్టార్ట్ చేస్తున్నాము కొత్తగా. సో ఈసారి నుంచి ఏంటి అంటే, ట్రామాతో ఎవరైనా వస్తే అంటే రోడ్డు యాక్సిడెంట్స్ కానీ, ఏమైనా చేతులు కాళ్ళు విరిగిన వాళ్ళు కానీ వస్తే అక్కడ వెంటనే ఆపరేషన్ చేసి, ఇప్పుడు ప్రస్తుతం మనకి ఆర్థోపెడిక్స్ ఓటీలో 24 గంటల ఓటీ కూడా రన్ అవుతుంది. సో ఎప్పుడు పేషెంట్ వస్తే అప్పుడే వెంటనే ఆపరేషన్ చేసే విధంగా మనం ఏర్పాట్లు చేసుకున్నాము. ఈ ట్రామా కేర్ బ్లాక్కి మనకి అవసరమైన సామాను అంతా వచ్చిన తర్వాత దాన్ని కూడా స్టార్ట్ చేసేసి మనం పేషెంట్లకి ఎక్కడనే పెట్టి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. పార్కింగ్ మనకి కొత్త బ్లాక్స్ వచ్చినాయి, ఎన్నో కొత్త డిపార్ట్మెంట్స్ మనకి హాస్పిటల్కి వచ్చినాయి. సో పార్కింగ్ అన్నది కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఇప్పుడు టీబీ హాస్పిటల్లో పాత బిల్డింగ్ ఒకటి మనం తీసేస్తున్నాం. అంటే అది చాలా సంవత్సరాలు అయిపోయినందుకు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, అది కూలిపోయే పరిస్థితిలో ఉంది కాబట్టి అది మనం తీసేస్తున్నాము. అది తీసిన తర్వాత దానిపైన అది కొంచెం ఆ ఏరియాని ఎత్తు చేసి పార్కింగ్ అక్కడ తరలించడానికి యోచన చేస్తున్నాము. ఇది కొంత సమయం పడుతుంది. అది పట్టిన తర్వాత, అది చేసిన తర్వాత మనకు కొంచెం పార్కింగ్ వెసులుబాటు వస్తే లోపల మనం తిరగడానికి కూడా స్థలం కలిసి వస్తుంది. కాకపోతే నా అభ్యర్థన ఏంటి అంటే, దయచేసి నడవలేని వారిని మాత్రమే లోపల బండి మీద తీసుకొని రండి. నడిచే పేషెంట్లు గుమ్మం దగ్గర దిగిపోయి లోపలికి వస్తే కనుక అట్లీస్ట్ కొంతవరకు మనం ఈ పార్కింగ్ సమస్యను అధిగమించవచ్చు.